హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావని. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బయట బేకరీస్లో కొనుక్కోవడం కన్నా ఇంట్లోనే హైజీన్గా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో ఎగ్ పఫ్ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: నేను ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. ఒక 8 ఎగ్స్ తీసుకున్నాను. నేను ఉడకబెట్టి పొట్టు తీసుకున్నా. అన్నీ ఆనియన్స్ 1 కప్పు తీసుకున్నా. ఆయిల్, మైదా, సాజీరా, కారము, పసుపు, సాల్ట్, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్న, అల్లం వెల్లుల్లి పేస్టు. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆనియన్స్ వేయించుకోవాలి. దాంట్లో స్టఫింగ్కు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెమే పడుతుంది, ఎక్కువేం పట్టదు. కొద్దిగా అంత సాజీర వేసుకోవాలి లైట్గా. కొంచెం వేగనియాలి. 1 కప్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, తరుక్కోవాలి సన్నగా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. కొద్దిగా అంత పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. కొద్దిగంత పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మంచిగా. కొద్దిగా వేగనియాలి. కొంచెం అంత కారం వేసుకోవాలి. 1 హార్లిక్ స్పూన్తో దానాడు కారం వేసుకోవాలి. దాంతోనే స్పూన్నాడు సాల్ట్ వేసుకోవాలి. హార్లిక్ స్పూన్తో కొద్దిగానే కదా, కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. కలుపుకోవాలి మంచిగా. కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. 1 నిమిషం అట్లా పెట్టుకుంటే ఆ కారం, ఉప్పు అనేది ఆనియన్స్కి పడుతుంది. 1 సెకండ్ అట్లా పెట్టుకొని కొంచెం కాగానే తీసేసేయాలి. అది ఉడికిపోతుంటుంది. అంతసేపు నేను ఎగ్స్ కట్ చేసుకుంటాను. మీకు చూపిస్తాను చూడండి. మధ్యలోకి రావాలి. ఎల్లో కలర్ అనేది అటు సగం ఇటు సగం వచ్చేటట్టు కట్ చేసుకోండి. పొడుగులా అట్లా రావాలి గుడ్డు. అన్ని ఎగ్స్ అట్లనే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎన్ని తీసుకోవాలో, మీకు ఇష్టం ఉన్నన్ని ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని తీసుకోండి. 1 ఎగ్లో 2 పప్స్ అవుతాయి, ఎగ్ పప్పులు. మంచిగా నిమ్మలంగా కట్ చేసుకోవాలి. చూర కాకుండా మంచిగా అట్లా సాఫ్ట్గా వస్తుంది ఎగ్ అనేది. ఎల్లో సగం అటు సగం ఇటు పోవాలి మొత్తం. ఆ ఎల్లో అనేది ఉడకకున్నా కూడా కొంచెం నీళ్ళు కలర్ కనబడుతుంది మనకు. కనబడ్డా కూడా మనం ఆయిల్లో దేవుతాం కదా, మొత్తం వేగిపోతుంది. ఎగ్ అనేది వేగిపోతుంది మొత్తం. డీప్ ఫ్రై చేస్తాం కదా, వేగుతాయి అవి. ఈలోపు ఆనియన్స్ కూడా వేగిపోతాయి.
మొత్తం వేగి అట్లా పొడి పొడి అవుతుంది. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి. అది స్టవ్ బంద్ చేసుకొని మొత్తం వేగింది ఒక గిన్నెలకు వేసుకోవాలి. నేను ఇప్పుడు పిండి తీసుకుంటున్నా. దానికి కావాల్సినంత మైదా తీసుకుంటున్నా. మీరు ఇష్టం ఉంటే గోధుమ పిండి కూడా తీసుకోండి, మీ ఇష్టం. అది సగం ఇది సగం కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను మాత్రం మైదాతో చేస్తున్నా. ఎక్కువ ఎగ్ పప్స్ మైదాతోనే చేస్తారుగా మనకు బయట హోటల్స్ అక్కడిక్కడ. 2 కప్పులు తీసుకున్నాను నేను మైదా. మీరు గుడ్లను బట్టి తీసుకోండి మైదా. నేను 8 తీసుకున్నా కాబట్టి 2 కప్పులు తీసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్తో పొడి పొడి మంచిగా చేసినాక నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువనే కొద్దిగా వేసుకోవాలి. అది ఎంత మంచిగా వేస్తే మనకు క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుంది. మనం ఇట్లా విసికితే ముద్దలాగా వస్తుంది మన చేతిలో. అట్లా కలుపుకున్నాక అప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. జర నిదానంగా, ఎంత నిదానంగా చేస్తే అంత మంచిది. ఆగమాగం చేసే పని కాదు ఇది. అప్పుడప్పుడు చేసుకోకుండా కొంచెం ముందైనా నానబెట్టి పెట్టుకోండి. మేము షోలో చేయిస్తాం కాబట్టి మేము అప్పుడప్పుడే అన్నీ చేయిస్తాం. మీరు 1 గంట ముందైనా నానబెట్టి పెట్టుకోండి. గంట ముందు నానబెట్టేది ఉంటే జర గట్టిగా కలుపుకొని నానిన తర్వాత కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. అది అట్లా ముద్ద రావాలి. అట్లా అంటే ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒక్కసారి గుమ్మరించుకోవద్దు. వాటరు కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ముద్ద. మొత్తం ఆయిల్ వేసుకుంటే చేతికి ఏమంటుంది, మనకు మంచిగా వస్తుంది ముద్ద అనేది. అట్లా రావాలి సాఫ్ట్గా. రెడీ అయిపోయింది పిండి. ఎట్లా కొద్దిగా వాటరు, కొంచెం 1 స్పూన్ మైదా అట్లా కలుపుకొని మనం చిక్కగా పెట్టుకోవాలి బైండింగ్ కోసం. అది ఇవి మన రొట్టెల ముద్ద అంతా చేసుకోవాలి. ఒక దాంట్లో 4 వచ్చేటట్టు చేసుకోవాలి మనం. అయితే ఒకదానికి 3 రొట్టెలు పడతాయి మనకు. దాన్ని బట్టి చేసుకోవాలి. 3 పొరలు రావాలన్నమాట. అంత ఉండాలి. దాన్ని సన్నగా, ఎంత సన్నగా అయితే అంత సన్నగా బెల్లాంచుకోండి మీరు. దొడ్డుగా రావద్దు, పేపర్లాగా రావాలి బెల్లాంచుకోవడం. ఎంత సన్నం వస్తే అంత బాగా వస్తుంది. ఎందుకంటే 3 వేసుకుంటాం కదా మనం రొట్టెలు, ఒకదాని మీద ఒకటి వేసుకుంటాం. నాలుగు మూలలు వస్తుంది కదా ఎగ్ పప్పు డిజైన్. ఒక్కొక్క దాని మీద అట్లా పొడి వేసుకుంటూ పెట్టుకోవాలి, ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు 3 రొట్టెలలో మనకు 4 పీసులు అవుతాయి. సమానం చేసుకొని కట్ చేసుకోవాలి. అది ధనియాల పొడి కొంచెం దానికి పిలాస్తుంటే అంటింది, వేరే ఏది కాదు.
సైజు దాంతో ఒక్కొక్క ఏదన్నా తీసుకొని దాని సైజు తీసుకొని కట్ చేసుకోండి. 4 మూలలు కరెక్ట్గా రావాలి. సైడ్లో కూడా వేస్ట్ ఏం పోవు. కట్ చేసుకొని మళ్ళీ మనం నమక్ పేడల్లాగా వేయించుకోవచ్చు సన్నగా. కరెక్ట్ చూసుకొని చేసుకోవాలి 4 పీసులు. ఇప్పుడు 3 రొట్టెలు ఉన్నాయి, అందులో 4 పీసులు సమానం రావాలి. ఇంకా కొంచెం పెద్దగా బెలాంచుకున్నా నష్టం లేదు. పీట నిండా ఇది చిన్నగానే వచ్చింది, ఇంకా పెద్దగా బెలాంచుకోండి మీరు. అట్లా వస్తాయి 4 పీసులు. ఒక దాంట్లో 3 కూరలు ఉంటాయి. ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా. కొద్దిగా స్టఫింగ్ మనం చేసుకున్నది పెట్టుకొని దాని మీద ఎగ్గు ఇట్లా ఉల్టా పెట్టుకోవాలి. ఒక పొర తీసుకోవాలి. ఫస్ట్ ఒక పొర తీసుకొని దానికి జుట్టేసేయాలి, ఎగ్ అనేది కనబడకుండా పెట్టి కొంచెం మైదా పెట్టి మళ్ళీ మిగతా పొరలు పెట్టేసుకోవాలి. కొంచెం మైదా చుట్టు పెట్టేసేయాలి దానికి. నేను నాన్పి పెట్టుకున్నా కదా మైదా, అది అట్లా కొంచెం అంటియాలి, ఒక్కొక్కటి పెట్టాలి. పెద్దగా బెలాంచుకుంటే పెద్దగా వస్తాయి. నేను చిన్నగా చేసిన కాబట్టి చిన్నగా వచ్చినాయి. మన సైజు పెద్దగా చేసుకోవచ్చు. అట్లనే అన్నీ చేసుకోవాలి, అన్నీ బెలాంచుకోవాలి సేమ్. మనం ఎన్ని చేసుకున్నామో అన్ని పీసులు లెక్క పెట్టుకొని. ఏంటంటే ఎగ్ అటు ఇటు కాకుండా ఉంటుంది. ఫస్ట్ ఒక పొరను తీసుకొని మనం పెట్టేస్తే దాంట్లో పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా. అన్నీ అట్లనే బెల్లంచుకోవాలి, అన్ని రొట్టెలు. అది ధనియా పౌడరు, కొంచెము ధనియా పౌడర్ అంటింది దానికి. మా అత్తమ్మ కారం తినదు, అందుకనే ధనియా పొడి సాల్ట్ కలిపి చేసిన. అలా కారం వేయలేదు, అందుకే కొంచెం ధనియా పొడి అంటింది దానికి. ఆమె ఏ కారం అసలు దేంట్లో కారం తినదు ఆమె గురించి అని ఫస్ట్ సపరేట్ చేస్తాం మేము. కొంచెం నిదానంగా కూర్చొని చేసుకునే పని ఇది. ఆగమాగం చేస్తే అయ్యేది కాదు. మీరు తింటా అన్నప్పుడు పిండి పెట్టుకొని మీరు తింటా అన్నప్పుడు చేసుకొని అన్నీ రెడీ పెట్టుకోండి. స్టఫింగ్, ఎగ్స్, ఈ పిండి నానిపి పెట్టుకోండి. మీరు చేసుకుంటాం అన్నప్పుడు ఇవి బెల్లంచుకోండి. అప్పుడైతే మీకు ఈజీగా అయిపోతుంది. అన్నీ అప్పుడే చేసుకోవాలంటే కాదు కదా, నిదానంగా ఉన్నప్పుడు చేసి పెట్టుకోండి. ఆనియన్స్, ఎగ్గులు అన్నీ. ఈ స్టఫింగ్ చేసుడు గదే కొంచెం పని, మిగతా అన్నీ తొందరనే అయిపోతుంది. బెలాంచడం ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది.
మనం ఎన్ని రొట్టెలు అట్లా పొరలు వేసుకుంటే అంత పొరలు వస్తుంది అది. వేసుకుంటే డాల్డా కూడా వేసుకోండి. నేను నెయ్యి వేసిన అన్నిట్లకు డాల్డాలు కలర్లు వద్దంటారని నేను వేయలేను. హోటల్లో మాత్రం డాల్డా వేసే చేస్తారు. అందుకే మనకు క్రిస్పీనెస్ పొరలు వస్తుంది వాళ్ళు చేసేది. మనం ఆయిల్తోనే చేసుకున్నాము మనం చేసేటి. ఏం లేదా బెల్లంచుకొని అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని ఒకటేసారి కాల్చుకుంటే అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది పని. అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనము పెట్టుకున్నాక దేవుకోవాలి. ఈజీగా అయిపోతుంది మనకు. ఆయిల్ పోసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని సరిపడంత పోసుకోవాలి. ఎక్కువ వేడి కానియద్దు. వేడి కాక ముందుకు వేసుకోవాలి అవి. ఎక్కువ వేడి అయినాక వేస్తే మాడిపోయి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి. మామూలుగా వేడి కాగానే వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి ఇట్లా చేసి పెట్టుకోవాలి మనం స్టఫింగ్. ఆయిల్ వేసుకొని సిమ్ మీద కాల్చుకోవాలి. నేను ఫస్ట్ కారం లేనివి కాలుస్తున్నా మా అత్తమ్మయ్యి. అవి కాల్చిన తర్వాత కారం ఇవి కాల్చుకుంటాను. మీరు పిల్లలు లేకుండా కారం తినారంటే మీరు ఇట్లనే కాల్చుకోండి. సేమ్ కారం వేయకుండా చేసుకోండి చిన్నపిల్లలకి. మైదా కాబట్టి తెల్లగా ఉంటుంది, మెల్లగా నిదానంగా కాలుతుంది. గోధుమ పిండి అయితే తొందరగా నల్లగా అయిపోతాయి. ఇవి కాలినాయి, నేను ఇవి తీసేసి అవి వేసుకుంటాను మళ్ళీ కారం. ఇవి 4 5 పడతాయి. అందులో 2 ట్రిప్పులకు అయిపోతాయి, 2 3 ట్రిప్పులలో అయిపోతాయి. కొంచెం వేడి ఉన్నది అనగానే కొద్దిగా సిమ్ము చేసుకోండి, మాడుతాయి. అన్నీ కాలిన తర్వాత సెకండ్ ట్రిప్ మళ్ళీ ఒక్కసారి వేసుకోండి మీరు. ఇక ఎంతసేపు ఉన్న అవి క్రిస్ప్నెస్ అట్లనే ఉంటాయి. ఇక మెత్తవాడాయి 2 సార్లు కాల్చుకున్నారంటే. అన్నీ దేవినాక మళ్ళీ ఒక ట్రిప్ మళ్ళీ అన్నీ వేసుకోండి. ఎన్ని గంటలన్నా కడక్గానే ఉంటాయి. ఇక అయిపోయినాయి ఇవి. ఈ కలర్ రావాలి. క్రిస్ప్నెస్ కనిపిస్తుంది సైడ్లకు చూడు, మనకు అట్లుంటుంది క్రిస్ప్నెస్. మీరు ఏ ఐటెం చేసినా అన్ని మళ్ళీ కాల్చుకోండి. ఈ స్టఫింగ్ ఏవి చేసినా కూడా నేను ఒకటి కట్ చేసి పెట్టుకున్నా, అట్లా వస్తుంది లోపల, అట్లా కనబడుతుంది మనకు స్టఫింగ్. ఎగ్ పప్స్ రెడీ అయిపోయినాయి. నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నా మీకు. లోపల స్టఫింగ్ అట్లా కనిపిస్తుంది. ఎగ్ పప్స్ రెడీ. చూశారుగా ఫ్రెండ్స్, ఇంట్లోనే సింపుల్గా సూపర్ టేస్టీగా బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేకుండా తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారవుతుంది. ఇవి ఈవినింగ్ టైంలో ఒక టీతో పాటు ఎగ్ పఫ్ ఉంటే చాలు వావ్ అనిపించే ఐటమ్ ఇది. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.